మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ ముందుగా ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 15 రేపు జరిగేటువంటి ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. అలాగే 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రజలందరికీ ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరేద్దాం. మన దేశభక్తిని చాటి చెప్తాం. హంగర్ స్థిరంగా ప్రదర్శన చేద్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అలాగే విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వినికొండ నియోజకవర్గంలో జరిగింది. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద జెండా, జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశేషత ప్రతి పౌరుడికి తెలియాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరూ ఉపయోగించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవడం, జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి. ఈ దేశభక్తి భావం, ఈ సమైక్యత, సమగ్రత, దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశభక్తి భావం ఇది ప్రతి పౌరుడిలో పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వినికొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి. అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలి. పేదరిక నిర్మూలనకు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశయానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడిపించాల్సిన అవసరం ఉంది. నవ సమాజ నిర్మాణం కోసం అందరూ నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశభక్తి భావాలతో, దేశ సమగ్రత కోసం, దేశంలో సమైక్యత కోసం, కుల మతాలకు అతీతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఆకలి తీర్చే పథకాన్ని ఈరోజు ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సేవ యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సారథ్యంలో అభివృద్ధి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం. అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, స్కూల్స్ అభివృద్ధి, నాడు నేడులో గొప్ప మార్పు తీసుకొస్తూ, అలాగే నవ సమాజ నిర్మాణానికి
విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ప్రతి పేదవాడికి మంచి విద్యార్థి విధంగా చర్యలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మార్గారు తిరిగా యాత్ర కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాధ్యత తీసుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వారు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారి యొక్క ఆదేశానుసారం అందరినీ కలుపుకొని తెలుగుదేశం జనసేన నాయకులతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత తీసుకొని అందరినీ కలుపుకొని అధికారులను కూడా భాగస్వామ్యం చేసి చిన్నారులు ఏదైతే భావితరాల భవిష్యత్తు ఉందో ఇక్కడ చిన్నారులు వెనుకొండ పట్టణంలో అనేక స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొనడం అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మూడు పార్టీల నాయకులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఏదైతే పెద్దలు చెప్పారో ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క సూచనతో జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత మన దేశ సంస్కృతి భావితరాల పిల్లలకు తెలియాలి కాబట్టి పార్టీలు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎన్డీఏ పక్ష నాయకులు అందరూ కూడా దీని ఒక పిల్లలకి తెలిసి వచ్చేలాగా వారికి ఒక స్ఫూర్తిని కలిగేలాగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు పార్టీల నేతలకు ప్రజానీకానికి కూడా ఈ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని వారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, మన దేశ సంస్కృతి విభిన్న మతాల సమ్మేళనం. మన ప్రతి భారతీయుడు కూడా నేను ఇండియన్, నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ 13, 14, 15 తేదీలని ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రతి గ్రామాన పోలింగ్ బూత్ లెవెల్లో కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని 3 నెలల జెండాని గర్వంగా ఎగరవేసుకొని మనం సంతోషించాల్సిన సమయం కాబట్టి అందరూ సోదర భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇళ్ల మీద కూడా జాతీయ జెండాని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి కర్తవ్యంగా భావించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారం, ధన్యవాదాలు. భారత్ మాతా కీ